సంచలనం సృష్టించిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు అదృశ్యం విషాదాంతమైంది. ఆయన మృతదేహం కనిపించడంతో కేసు మిస్టరీ వీడింది. ఎంపీడీఓ ఇంటి నుంచి వెళ్లిన రోజు ఆయన పుట్టినరోజు కాగా అదే రోజు ఆయన ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది. అప్పట్నుంచి గాలింపు చర్యలు చేపట్టిన బృందాలు ఎట్టకేలకు మంగళవారం విజయవాడ మధురానగర్లోని ఏలూరు కాల్వలో మృతదేహాన్ని గుర్తించారు. ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు ఈ నెల 15వ తేదీన అదృశ్యమయ్యారు. ఆ రోజు కృష్ణా జిల్లా కానూరులోని తన నివాసం నుంచి మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అప్పట్నుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు కాల్వలో నిర్విరామంగా గాలించాయి. అయినా ఎంపీడీఓ ఆచూకీ దొరక్క పోలీస్, గాలింపు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంగళవారం ఆయన మృతదేహం విజయవాడలోని మధురానగర్ వంతెన పిల్లర్ వద్ద చెట్ల కొమ్మల్లో చిక్కుకొని ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకొని పడవల్లో వెళ్లి మృతదేహాన్ని వెలికితీశాయి. విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చేరవేశారు. మృతదేహం బాగా ఉబ్బిపోయి ఉంది. ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. కుటుంబ సభ్యులు వచ్చి అదృశ్యమైన రోజు వేసుకున్న తెల్ల చొక్కా, నల్ల ప్యాంట్ ఆధారంగా గుర్తించారు. దీంతో పాటు ప్యాంట్ జేబులోని పెన్ను, మొబైల్, పర్సు భద్రంగా ఉన్నాయి. వీటిని వారు గుర్తించడంతో మృతదేహం ఎంపీడీఓదిగా తేల్చారు. శాస్త్రీయంగా ధృవీకరించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని పోలీసులు నిర్ణయించారు. ఆయన కుమారుల నమూనాలు తీసుకుని పరీక్షకు పంపనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ బట్టీలో ఉన్నాం. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక వారం నుంచి సెర్చ్ చేస్తున్నామండి. కాలువలో ప్రతి అణువు గాలిస్తున్నామండి. ఇక్కడికి వచ్చాము కాలువ దగ్గరికి. ఆయన దూకిన ప్లేస్ లో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే ట్రాక్ నుంచి దూకారు. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇక్కడికి వచ్చి చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయి ఉంది. ఏంటని గబగబా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొంచెం అక్కడ ఉన్నాయి. వాళ్ళకి కంప్లైంట్ చేసి మా వాళ్ళకి అందరికి తెలియపరిచి అందరికి వచ్చారన్నమాట. మేము ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉదయం నుండి నైట్ వరకు అయితే ప్రతిరోజు చూసుకుంటూ ఇక్కడ మనకి డెడ్ బాడీ ఉందని తెలిస్తే వెంటనే మళ్ళీ బోట్లలో వచ్చేసి ఐడెంటిఫై చేసి డెడ్ బాడీని బయటకు తీయడం జరిగింది. వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. నరసాపురం శివారు మాధవాయిపాలెం ఫెర్రీ లీజు వేలం డబ్బులు గుత్తేదారు నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయించడంలో ఎదుర్కొన్న ఇబ్బందులే ఎంపీడీఓ ఆత్మహత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన రోజే ఆయన 2 లేఖలు రాసి కుటుంబ సభ్యులకు పంపించారు. ఇందులో ఒక లేఖలో ఫెర్రీ లీజ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ గుత్తేదారుకు వైకాపా నేత ప్రసాదరాజు అండదండలున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సంబోధిస్తూ రాశారు. మరో లేఖలో తనకు తరచూ సైబర్ నేరస్తుల నుంచి ఫోన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆయన విడతల వారీగా 3,20,000 రూపాయలు వారికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తు కోసం జిల్లా నుంచి 2 బృందాలు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లాయి.